పురాణ కాలంలో దశావతారాలు దేవుడికే సాధ్యమయ్యాయి. అయితే కలియుగంలో ఓ ఘరానా డైరెక్టర్ కూడా అవతారాలెత్తారు. అగ్రిగోల్డ్ కంపెనీ పేరిట ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టి దాచుకునేందుకు అక్షరాల 10 అవతారాలెత్తారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్ భాగోతం మరొకటి వెలుగు చూసింది. 10 పేర్లతో ఏకంగా 700 కోట్ల బినామీ ఆస్తులు కూడబెట్టిన వైనం బట్టబయలైంది. అగ్రిగోల్డ్ కంపెనీ పేరిట ప్రజల దగ్గర నుంచి తీసుకున్న సొమ్ముతో బినామీ ఆస్తులు కూడబెట్టి దాచుకునేందుకు అక్షరాల 10 అవతారాలెత్తారు. ఒక్కో అవతారానికి తల్లి, తండ్రి, ప్రభుత్వ గుర్తింపు కార్డులు సృష్టించుకున్నారు. విజయవాడ పరిసరాలు, ప్రత్యేకించి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే 350 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు వెనకేశారు. ఇప్పుడు వాటిని లీగలైజ్ చేసుకుంటున్నారు. ఇక్కడే చిక్కొచ్చింది. అదే ఆధార్ చిక్కు. ఆధార్ కార్డ్ లేదా పాస్పోర్ట్ ఏదో ఒకటి చూపించాలి. అవతారాలు సృష్టించిన ఘనుడు వాటికి చెల్లుబాటయ్యే ఆధార్ నంబర్లు మాత్రం తీసుకురాలేకపోతున్నాడు. ఒకటో రెండో కేసులైతే అధికారులు సహకరించగలరు. వందల భూమి కేసులు ఆధార్ లేక సెటిల్మెంట్లు ఆగిపోయాయి. 3 అవతారాలను చంపేసి మీ సేవ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకున్నారు. ఆ ఆస్తులు కూడా డైలమాలో ఉన్నాయి. ఇదిలా ఉండగానే విషయం రచ్చకెక్కింది. బాధితులు ఆస్తులు కనిపెట్టే పనిలో పడ్డారు. కొన్ని ప్లాట్లపై పొజిషన్ కు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అడ్డుకునేందుకు రౌడీ బ్యాచ్ మోహరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆందోళన బాధితుల్లో నెలకొంది. అగ్రిగోల్డ్, దాని అనుబంధ కంపెనీల పేరిట జరిగిన వసూళ్లు, మోసాలు, కుంభకోణాలు ప్రజలకు తెలిసినదే. 32 లక్షల మంది బాధితులుగా తేలారు. 14,000 కోట్ల విలువ చేసే ఈ కుంభకోణంలో అనేక మంది ఆత్మహత్య చేసుకున్నారు. ప్రజల సొమ్మును దోచుకుని దాచుకోవటంలో కొందరు డైరెక్టర్లు తమ పేరును, మరికొందరు బినామీలను వాడుకున్నారు. రెండు 2011కి ముందే అనేక పేర్లతో అగ్రిగోల్డ్ డైరెక్టర్ గుర్తింపు కార్డులు పొందారు. ఒక్కో పేరు మీద పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్సులు సృష్టించుకున్నారు. ప్రతి అవతారానికి దొంగ అడ్రస్లు సృష్టించి ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కు వాడుకున్నారు. విజయవాడ నగరం, దాని చుట్టుపక్కల నరసింహ భారతి, ప్రసాద్ శర్మ, లక్ష్మీ ప్రసాద్ల పేరిట 350 కోట్ల రూపాయల విలువైన సాగు భూములతో పాటు ఇళ్ల స్థలాలు కూడబెట్టారు. గుంటూరు జిల్లాలో మరో 190 కోట్ల రూపాయల విలువైన సాగు భూములను కొనుగోలు చేశారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, నందిగామ, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, విశాఖ జిల్లా భీమిలి పరిధిలో 200 కోట్ల విలువైన సాగు భూములు కొనుగోలు చేసినట్లు తెలిసిందే. దొంగ అవతారాల పేరు మీద రిజిస్ట్రేషన్ లేదా జీపీ చేయించుకున్న భూములను ఇప్పుడు చట్టబద్దం చేసుకోవాలి. ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిన ఆయనకు ఆధార్ చిక్కులు, గుర్తింపు సమస్యలు మొదలయ్యాయి. ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ కు ఆధార్ తప్పనిసరి. అవన్నీ ఆధార్ గుర్తింపు రాకముందు, అంటే 2011కు ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్నవి. అప్పుడు ఆధార్ అవసరం లేదు. దీంతో దొంగ గుర్తింపు పత్రాలతో పని కానిచ్చారు. ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ కావాల్సిందే. ఆధార్ లేకుంటే కనీసం పాస్పోర్ట్ అయినా ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటినీ కూడా లింక్ చేశారు. ఆయన విభిన్న అవతారాలపై ఆధార్, పాస్పోర్ట్లు సృష్టించడం కుదరటం లేదు. దీంతో కొన్ని కేసుల్లో సెటిల్మెంట్ కు దిగినట్లు తెలిసిందే. మరికొన్ని కేసుల్లో ఏకంగా తన అవతారాలను చంపేసి డెత్ సర్టిఫికెట్లను పొందారు. ఇలా విజయవాడ, గుంటూరు నగరాల్లో 350 కోట్ల విలువైన ఆస్తులున్న నరసింహ భారతి, లక్ష్మీ ప్రసాద్ మరణించినట్లుగా మీ సేవ నుంచి డెత్ సర్టిఫికెట్లు పొందారు. ఇప్పుడు మరో 2 అవతారాలను కూడా మట్టిలో కలిపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో విషయం కొందరు బాధితుల దృష్టికి వెళ్లింది. 120 కోట్ల రూపాయల విలువైన 4 సైట్ల వద్ద బాధితులు బైఠాయించారు. వారం రోజులుగా విజయవాడ కేంద్రంగా బాధితులు దీనిపైనే కేంద్రీకరించారు. దీంతో 200 మంది రౌడీలను రంగంలోకి దించి బాధితులను బెదరగొడుతున్నట్లు తెలిసింది. సరిగ్గా వారం రోజుల క్రితం విజయవాడ గవర్నర్ పేటలోని 2600 గజాల భూమిపై రౌడీలు, బాధితులకు మధ్య గొడవ నడిచినట్లు తెలిసింది. బాధితులకు ముఖం చాటేసిన డైరెక్టర్ తెరవెనుక వ్యవహారాలు నడిపినట్లు తెలిసింది.